కాలేజ్ కళాశాలకు వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అయితే మన ఈ స్కూల్ కాలేజ్ కి మేము రిక్వెస్ట్ చేస్తే ప్రజ్వల ఫౌండేషన్ నుండి వాలంటీర్ ని పంపించడం జరిగింది. ఆ మేడం గారు మనకు హ్యూమన్ గురించి అన్ని విషయాలు డీటెయిల్ గా వివరిస్తారు. మీరు ఆ మేడం సందేశాన్ని విని మీ ప్రశ్నల్ని మీ సందేహాలని లేవనెత్తవచ్చు. సందేహాలని మీరు ఏమైనా ఇంకా డౌట్స్ ఏముంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. మేడంకు నంబర్ జ్ఞాపకం లేదే నాకు. మేడం చెప్పిన విషయాలు మంచిగా విని అరే డౌట్ మేడం గారిని సహకరించాలని కోరుకుంటూ ప్లీజ్ వెల్కమ్ సర్వమంగళ మేడం గారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు కమ్ టు కాలేజ్. ఈ కాలేజ్ కి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా యూత్ నాకు వెనక్కి వచ్చినట్టు అనిపిస్తోంది. డిగ్రీలో మళ్ళీ చదువుతున్నట్టు అనిపిస్తోంది. రకరకాల సమస్యలు చూస్తూ వస్తున్నాము. అలాగే ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రాబ్లము, మానవ అక్రమ రవాణా సమస్య. ఈ మానవ అక్రమ రవాణాకి గురయ్యేటటువంటి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి తరగతుల నుంచి గురవుతూ ఉంటారు. వీళ్ళని ఎలా చేస్తూ ఉంటారంటే, మీ పిల్లలకి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకెళ్లొచ్చు, లేకపోతే మీ పిల్లలు చిన్న వయసు అయినా సరే ఏమవుతుంది, కొంచెం పెద్దవాడికైనా సరే ఇచ్చి చేస్తే వాళ్ళు బాగుంటారు అని అనగానే ఒక తల్లి ఏమనుకుంటుంది, నిరుపేద తల్లి, ఓకే మా అమ్మాయి బాగుపడుతుంది కదా, ఒక 2 ఏళ్ల తర్వాత ఎలాగైనా పెళ్ళే కదా చేసేది అని చెప్పేసి పెళ్లి చేసి ఇచ్చేసరికి ఆ అమ్మాయిని పెళ్లి చేసి ఇచ్చి పంపించేస్తారు. తర్వాత బాగానే ఉందనుకుంటారు. ఆ అమ్మాయినేమో ఏ దుబాయ్కో ఇంకెక్కడికో పంపించేస్తూ ఉంటారు. అలా కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ తర్వాత మళ్ళీ వేరే రకరకాలుగా అమ్మాయి గురవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా రకరకాల సమస్యలు అన్నమాట. మానవ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఇవన్నీ రకరకాల. ఇలా రవాణా చేసినటువంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళు ఆర్గాన్స్ ని తీసుకుంటూ ఉంటారు. యా కమ్ రామ్మా. ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి పర్వాలేదు. ఓపెన్ అప్ టు మీ, కమాన్. బట్ అది చెప్పాలో లేదో నాకు తెలియట్లేదు. తప్పకుండా చెప్పచ్చు. అంటే కొంచెం భయం వేస్తుంది. ఐఎమ్ లైక్ యువర్ ఫ్రెండ్. చెప్పండి. కానీ ఇది ఎవరికి తెలియదు మేడం. యా, ఇది మన ఇద్దరి మధ్య ఉంటుంది. చెప్పండి. వాళ్ళు ఎవరు లేరమ్మా, చెప్పు మేడం. ఇది సీక్రెట్. చెప్పు పర్వాలేదు. మైక్ వద్దు మేడం. మైక్ వద్దా? ఆఫ్లైన్ లో మాట్లాడదామా? సరే ఓకే, వీఆర్ ఆఫ్లైన్. మేడం, నా ఫ్రెండ్ ఉంది. యా, తను ఈ మధ్య ఒక లవ్ అఫేర్ లో పడింది. ఓ దట్ ఈస్ కామన్ నవ్ డేస్. నేను అదే అనుకున్నా మేడం. నువ్వు పడలేదా ఇంకా? లేదు మేడం. ఎందుకని? ఎందుకంటే నా ఫ్రెండ్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఉందో చూసి నేను డ్రాప్ అయ్యాను మేడం. సిచ్యుయేషన్ చూసాక డ్రాప్ అయ్యావు, లేకపోతే ఇంట్రెస్టెడ్? ఓకే, దట్స్ ఓకే. అయితే ఫస్ట్ లో అమ్మాయితో చాలా బాగున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంటే స్టేజ్ వైజ్, అంటే ఫస్ట్ అమ్మాయిని చాలా అందంగా ఉన్నావని అమ్మాయికి నచ్చినట్లుగా బిహేవ్ చేయటము, అప్పుడప్పుడు గిఫ్ట్స్ ఇవ్వటము, కామనే కదా, చాక్లెట్స్ ఇవ్వటము, ఆమెకు నచ్చినవన్నీ ఇవ్వటము, ఆమె అవసరాలు తీర్చటము, ఇవన్నీ కూడా అమ్మా ఇప్పుడే కాదు, పెళ్ళైన కొత్తల్లో కూడా చేస్తారు. కానీ అవన్నీ నమ్మద్దు మనం. అయితే ఆ అమ్మాయి అవన్నిటికి అట్రాక్ట్ అయిపోయి ఇంకా మొత్తం అతన్ని నమ్మేసింది. అయ్యో, అయితే ఆడవాళ్ళ వీక్నెస్ అమ్మా అది, నమ్మడం కదా మేడం. అయితే ఏమైందంటే అబ్బాయి ఒకసారి తన ఫొటోస్ పంపించమంటే ఈ అమ్మాయి కూడా బాగానే ఫొటోస్ దిగింది, అబ్బాయితో కలిసి కూడా ఫొటోస్ దిగింది మేడం. అయితే మార్పుడు తర్వాత ఏం జరిగిందంటే ఇంకా కంప్లీట్ గా అమ్మాయిని నమ్మించేశాడు అనమాట. అంతేగా. తర్వాత ఒక రోజు ఆ అమ్మాయికి ఏమని చెప్పాడంటే, ఓకే మనం ఎట్లాగో మ్యారేజ్ చేసుకోబోతున్నాం కదా, ఇప్పుడు జరగబోయేది మన ఇద్దరి మధ్యలే ఉండాలి, ఇంకొకరికి తెలియకూడదు. ఓకే, ఎవరికి, నీ బెస్ట్ ఫ్రెండ్ కి కూడా చెప్పొద్దని చెప్పాడు. తర్వాత తను పర్వాలేదు చెప్పు. తను ఓకే అంది మేడం. దేనికి? అతను చెప్పిన దానికి. ఓకే ఓకే, మరి అతను ఏం చెప్పాడు అడగట్లేదు మీరు. ఏం చెప్పాడో చెప్పు. మేడం పర్వాలేదమ్మా చెప్పు. నేను నీలాంటి దాన్ని, కాకపోతే బలి కాలేదు. అయితే
లేట్ నైట్స్ లో వాళ్ళు చాట్ చేసుకునేవాళ్ళు చాటింగేనా? అని. ఓకే. అయితే ఒకరోజు అతను టాప్లెస్ లో పిక్ పంపించమని చెప్పాడు. ఓ. సో ఈ అమ్మాయి దారుణంగా పంపించేస్తున్నాడు. అయ్యో. ఆ తర్వాత ఒక 2 days తర్వాత బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఓకే. నో ప్రాబ్లం, డీల్ వీ కెన్ డీల్ ఇట్. చెప్పు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి ఎలా బయటపడాలి మేడం? చెప్పు. ఆ అమ్మాయి ఇప్పుడు బయటపడడం ఎలా? నా ఫ్రెండ్ని ఇప్పుడు నేను సేవ్ చేయాలి మేడం, ఏం చేయాలి? నో ప్రాబ్లం, అమ్మాయిని నా దగ్గర తీసుకురా, ఫస్ట్ నేను అమ్మాయితో కౌన్సిలింగ్ చేస్తాను. నో ప్రాబ్లం అంటారు ఏంటి మేడం? ఇంత పెద్ద నేరం జరిగింది, ఇంత ఘోరం జరిగింది కదా మేడం. ఏ ఘోరమైనా సరే మనం బతికుండడం కంటే పెద్ద ప్రాబ్లం ఏది లేదు. ఓకే, మనం బతికుండడమే ముఖ్యమైనటువంటి ఇది. ఓకే, సో దాని ముందర మిగతావన్నీ కూడా చిన్న విషయాలే. ఎటువంటి ప్రాబ్లం అయినా వీ కెన్ డీల్ విత్ ఇట్. ఏం చేద్దాం మేడం? ఏం చేద్దాం అన్నో ఇది సరైన ప్రశ్న. ఐ విల్ టెల్ యూ, ఐ విల్ లెట్ యూ నో ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య వచ్చినా సరే మనల్ని మనం కుంగిపోవద్దు, ఆడవాళ్ళుగా ప్యానిక్ అవ్వద్దు. ఎటువంటి సమస్య అయినా సరే ఓకే, దానికి ఎదురెళ్ళాలి. ఎదురీతా అని చెప్పను, బట్ దానికి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ ఇది సమస్య, దీనికి సొల్యూషన్ ఏంటి అంతే ఆలోచించాలి. కానీ అయ్యో వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు చూసి నన్ను అవుతున్నారో, వాళ్ళు ఎక్కిరిస్తారేమో, రేపు నేను బయటికి వెళ్తే ఎలాగా, ఇవన్నీ ఆలోచిస్తే మనం బతకలేం. పరిష్కారం చెప్పండి మేడం. యా, పరిష్కారం అని అంటే ముందు ఆ అమ్మాయిని ఫస్ట్ నా దగ్గర తీసుకురా. దీనికి ప్రతి దానికి కూడా ఈ రోజుల్లో కంటెంపరీ ప్రస్తుత దీంట్లో ఇప్పుడు ఏంటి అని ఉందంటే, దీనికి రకరకాలైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి న్యాయపరంగా. ఆ పరంగా మనం డీల్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఈ అమ్మాయిని ధైర్యంగా ఏమని చెప్పాలి అని అంటే, ఫస్ట్ ఈ అమ్మాయి బయటికి రావాలి, ఆ సమస్యను తీసుకొని డైరెక్ట్ గా రావాలి, వచ్చి ఇమీడియట్ గా రిపోర్ట్ చేయాలన్నమాట. ఎవరికి అని అంటే నంబర్స్ ఉన్నాయి, 100. చెప్పండి చెప్పండి. ఎస్, ఎవరికి రిపోర్ట్ చేస్తారో చెప్పండి కదా, మీ అందరికి అవగాహన ఉంది. 100 ఒకటి, 103 సైబర్ క్రైమ్, 1930 1930 1098. డిగ్రీ స్టూడెంట్స్ కి కాదు, డిగ్రీ స్టూడెంట్స్ కి కాదు, చైల్డ్ కి. సో ఈ అమ్మాయి కాలేజ్ లెవెల్ కాబట్టి ఇమ్మీడియట్ గా ముందు అమ్మాయి సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేయాలి, 1930 కి రిపోర్ట్ చేయాలి. అండ్ వెంటనే అతనికి రకరకాలైనటువంటి శిక్షలు ఉంటాయి. ఒకటి, ఆయనకి 3 years ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష విధిస్తారు, లేదా ఫైన్ విధిస్తారు. అది అమ్మాయి ఒప్పుకుంటేనే. మళ్ళీ అప్పుడు నాకు ప్రేమ దోమ అంటే కుదరదు. ఓకే, సో అవన్నీ కూడా ఉంటాయి. అమ్మాయిని ధైర్యంగా ముందుకు రమ్మను, ధైర్యంగా డీల్ చేయమను. మళ్ళీ ఇలాంటి ఉచ్చులో పడద్దని నువ్వు ఫ్రెండ్ గా చెప్పాలి. ఓకే, తప్పకుండా మేడం. యా, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడమ్స్, ఎవ్రీబడి.